ఏం తీసుకుంటావు? చాక్లెట్స్ చాక్లెట్స్ బిస్కెట్సా? ఏయ్, తినే నీకేం తెలుసు వాటి కేకులు taste? చాక్లెట్స్. నాకు అవే కావాలి. అన్నా ఆ పోరి అన్నా. మీరు ఏండే ఉన్నాడు రాబాయ్. హలో మ్మ్, అదేదే ఆ? అదే ఏదండి అదేనే. ఇదా? ఏమే నకరాలు చేస్తున్నావా? ఆటోలోదేది? నువ్వు గిట్లయితే చెప్పావు. వెంకట్, వాడే నేనేం వాడే. అడుగుతున్నాను నాకు ఎవడే అర్థం వెంకట్? కాదు. చెప్పు. వదలండి. ఎన్నుంది అది? చెప్పే. ఎన్నుంది? ఏయ్! మాటలతో చెప్పు. విను. ఏం తెలివేలు నీలెవరా? నీకేమైనా పిచ్చి పట్టిందా? రౌడీ. రౌడీ గారా? ఐస్ క్రీమ్ ఓ సారీ, ఐస్ క్రీమ్ తింటారా? ఏయ్! రా, వెంకట్, మరి నాకు చాక్లెట్స్ కొనుక్కో. చాక్లెట్లు తెలియదు, పోలీస్ స్టేషన్కి వెళ్తారా? ఛాన్సులే లల్లలార 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 లల్లలే భలే ఛాన్సులే రావులమ్మ భలే ఛాన్సులే లల్లలార లల్లలార One. లల్లలార. ఆ? ఆ? టూ, త్రీ, ఫోర్. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఒక్కసారి కూడా పేల్చుకోలేదు. ఆ తొక్కల పిస్తాలు ఇటు ఇవ్వండి, ఒక్క దెబ్బతో షెన్న వదిలిపోతుంది. రే మనం ఎప్పుడు పిస్తోల్ పేల్చేది? దేనికైనా టైం రావాలి మావా. ఆ? ఆ టైం ఎప్పుడు వస్తుందో. ఆ టైం వస్తే ఫస్ట్ కాల్చేది నిన్నరా? మావా, ఆ. మనం సర్వీస్ లో ఉండగా ఈ రివాల్వర్ కలిసి అదృష్టం వస్తుందో లేదో. మీకు పాకిస్తాన్ బోర్డర్ లో డ్యూటీ పడితే కోరిక తీరుతుంది, దూల కూడా తీరుతుంది. సార్ సార్ సార్, అది అర్థమైంది. మీ ఇద్దరు ప్రేమించుకొని ఇంట్లో వాళ్ళెవరికి చెప్పకుండా పారిపోయి వచ్చి గుళ్ళో పెళ్లి చేసుకోవాలి మా సహాయం కోసం మా దగ్గరికి వచ్చారు, అంతే కదా? ఐఎమ్ కరెక్ట్. టెల్ మీ యా. ఎస్ఐ గారు ఎక్కడ? ఎస్ఐ గారా? ఓహో, మీ రేంజ్ కి మేము సరిపోమా? అంటే ఎస్ఐ గారు ఎక్కడున్నారో చెప్పరన్నమాట. చెప్తాం. ఆయనతో పనేంటి? అబ్బే ఏం లేదు, ఆ. ఓ చిన్న మర్డర్ చేద్దామని. మధ్య ఆ మర్డర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి మీ ప్రాబ్లం? సార్, ఒక రౌడీ ఈ అమ్మాయి అమ్మడి పడుతూ ఏదో ఉందంటే ఇమ్మంటున్నాడు సార్. మాకు తెలిసి మా దగ్గర ఏం లేదు సార్. బయటికి వెళ్ళాలంటే కొంచెం ప్రాబ్లంగా ఉంది సార్. మీరు ఏదైనా హెల్ప్ చేస్తారేమోనని. మీ ఇద్దరు రిలేషన్ ఏంటి? భార్య భర్తలా? ఆహా. దగ్గర బంధువులా? లేదా లవర్సా? కాదు సార్, ఫ్రెండ్స్. ఎక్కడుంటున్నారు? ఒకే ఆఫీస్ లో పనిచేస్తూ ఒకే రూమ్ లో ఉంటున్నాం సార్. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకే డ్యూటీ చేస్తూ ఒకే రూమ్ లో ఉంటాం రియలీ గ్రేట్. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉన్నప్పుడు ఎలాగైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు యా సార్. కరెక్ట్ సార్. ఓకే మీ ఫ్రెండ్షిప్ నాకు నచ్చింది. ఇప్పుడు మీకు రక్షణ కావాలి అంతే కదా? మీరు ఒక పని చేయండి, ఒక కంప్లైంట్ రాసి ఇవ్వండి. ఇద్దరు కానిస్టేబుల్ అని ప్రొటెక్షన్ గా పంపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పోలీసులు కాపలా పెట్టుకున్నారా? అవురా, ఏం చేద్దాం? అన్నకి చెప్దాం పదా. పదండ్రా. అబ్బో, బాగానే ఉన్నావులే. నువ్వు రావట్లేదా? ఎక్కడికి? ఏంటి, ఈ రోజు మన ఎండి గారి మీటింగ్ ఉంది, అందరినీ తప్పకుండా రమ్మని చెప్పారుగా. ఆ భోషానం గడి మీటింగ్ వస్తే తలకి పాషాణం ఎక్కుద్ది.
మాకంత ఓపిక లేదు తల్లి, నువ్వు వెళ్ళు. మన ఎండి గారి గురించి ఎంత పెద్ద మాట అంటావా నువ్వు? అంటే ఏంటే నిన్ను అనలేదనా? ఆ? నీ పని ఇక్కడ కాదు, ఆఫీస్కి రా చెప్తాను. ఎలా ఎలా? ఎలా పెద్ద చెప్తుందంట ఎలా? సార్ ఆగు, నువ్వు కళ్ళజోడు తీక్. మీటింగ్ అయ్యేదాకా కళ్ళజోడు జోలికి వెళ్ళావో డిస్మిస్ చేస్తాను నేను. ఓకే సార్. అమ్మ అలివేలు, సార్. ఇంతకీ ఈ మీటింగ్ ఎందుకు పెట్టానో తెలుసా? తెలుసు సార్. ఎందుకు పెట్టాను? మా స్టాఫ్ మొత్తానికి తలో 10,000 బోనస్ గా ఇస్తానని ఈ మీటింగ్ పెట్టారు సార్. నువ్వు అనుకున్నావా నేను అన్నానా? మీరే అన్నారు సార్. ఆయనే ఉంటాను, లేకపోతే అంత గట్టిగా చెప్పదు. ఇంతకీ ఆ వెంకటగాడేడి? రానన్నాడు సార్. ఎందుకని? ఆ భోషాణం గడి మీటింగ్కి వెళ్తే మైండ్ తినేస్తాడు అని అన్నాడు సార్. ఎరా, నన్ను భూషణంగాడు పాషాణంగాడు అన్నావంటే నిజమేనా? గోవింద్, సార్ మీరు నాకు దేవుడితో సమానం సార్. మిమ్మల్ని పాషాణం అని ఎలా అంటాను సార్? అంటే భూషణంగాడు అన్నావా? అసలు భోషాణం అంటే ఎలా ఉంటుంది సార్? నా పిండాకుల్లో ఉంటుందిరా వేధవా. ఎరా, నేను నీకేదో చెప్పాను గుర్తుందా? గుర్తొచ్చింది. ఆ. నిన్నే మర్చిపోయాను సార్. అంటే మర్చిపోవడం గుర్తుందా నీకు? మీటింగ్ క్యాన్సిల్. హలో, ఎస్ ఎక్కడికి వెళ్ళిపోతున్నా వేటి ఎగరేసుకుంటూ ఏ పని అప్పుడన్నా అప్పడమా ఏంటే అప్పడం గిప్పడం అంటున్నావు? నేనెవరినో తెలుసా? రవ్వ, నిప్పు రవ్వ. నిప్పు రవ్వ ఉప్మా రవ్వ ఎక్కడికి ఎగేసుకెళ్ళిపోతున్నావు? ఆ? ఏంటే పోలీసుల్నే ప్రశ్నలు అడుగుతున్నావు? ఆహా, పొయ్యిలో పొల్లం కాదు, 3 అడుగులు ఉన్నావు, నువ్వు పోలీసుడువా? మనిషికి బారు కాదమ్మా ముఖ్యము, గుండెలో డేరుండాలి, డేరు. అబ్బో నీ గుండు పోరుకొచ్చినట్టుంది, వెళ్ళి డాక్టర్ చూపించుకోపో. మాకు తెలుసులే. ఇంతకీ మా ఎస్ఐ గారిని వచ్చారా? నన్ను ఎదురు కాపలా కెట్టినావేటి? అమ్మో. వెళ్ళి ఎత్తుకోపా. థ్యాంక్స్ అమ్మా, నీ పని చూసుకో. ఈ పిల్ల ఇంతగా చెప్తుంది కదా, మా ఎస్ఐ గారు వచ్చుంటాంటావా? వచ్చుండర్లే. సార్, తీకమ్మా తీక్. నీ పనేంటో చెప్పు. 1 సంవత్సరం లీవ్ కావాలి సార్. ఏ పెళ్లి చేసుకుంటున్నావా? అవును సార్, బలి కనిపెట్టారు. ఏంటంత అర్జెంటు? నాకా సార్? ఆ, అర్జెంటు, ఆ. నన్ను ప్రేమించిన అతనికి అర్జెంటు. ఏ? పెళ్లి కాకుండానే తండ్రి అవుతున్నాడు సార్. మరి తల్లి? నేనే సార్. నువ్వు తల్లివా? అవును సార్. వాడు తండ్రా? అవును నీకు సార్. పెళ్ళి అవ్వలేదా? అవును 1 సార్. సంవత్సరం సెలవు ఎందుకు కానీ నిన్ను డిస్మిస్ చేస్తాను, వెళ్ళిపో. సార్, తల్లి అంట, తండ్రి అంట, పెళ్లి కాలేదంట, ఆఫీస్ లో స్టాఫ్ May I come in, sir? సార్ నన్ను రమ్మన్నారంట. రావాయ్ వెంకట్, ఇదిగో నీ డిమోషన్. సార్ అదే ప్రమోషన్ అయ్యా, తీసుకో. థ్యాంక్ యూ సార్. బెంగళూరు బ్రాంచ్ కి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా. సార్ ఇక్కడలాగే కష్టపడి పనిచేసి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకో. అలాగే ఓకే Sir. బాయ్ బాయ్. Sir. లాస్ట్ అండ్ ఫైనల్, Ah. నువ్వు వెళ్లే ముందు ఈ ఫైల్ చాలా ఇంపార్టెంట్. ఇది Okay, బాగా sir. వెరిఫై చేసి ఆర్డర్కి ఇచ్చి పంపించు. అలాగే సార్. ఓకే ఓకే సార్. వెల్. థ్యాంక్ యూ సార్. హలో, ప్యూన్ పంపించు. రేయ్, మీరిద్దరూ కాపలా గాయాల్సింది ఇక్కడ నాకు ఏళ్ళకే కాదు, బయట బయట తగలడండ్రా. ఏం చూస్తారు పోనీ. నువ్వు పెట్టు. ఎక్కడ నిప్పెట్టడమే కాదు, మనిషిలో కూడా నువ్వు ఏడి రెచ్చగొట్టేస్తున్నావు. నువ్వు మామూలు దానివి కాదు. ఏంట్రా, 2 రోజుల్లో పని జరిపించుకొస్తానని వెళ్ళావుగా, మొహం వేలాడేసుకుని నిలబడ్డావేరా? అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారన్నా, ఏం చేయాలా అని. ఓహో, నీ ప్రయత్నంలో లోపం లేదన్నమాట. పోలీసులు లేని ఊరు, మిలిటరీ లేని సరిహద్దు ఏ దేశంలో ఉంటాయిరా? ఉంటారు మరి, పోలీసులు ఉండకేమవుతారు? ఇదేమన్నా అడివా, అన్నల రాజ్యమా పోలీసులు లేకుండా ఉండడానికి? సర్లే, ఏదో తగలడ్డావు గాని ఇంటికి పోయి మందు కొట్టి పడుకో. వద్దనా? ఏడిసావులే, ఎదవ మొహమాటాలు నా దగ్గర ఎందుకు? తీసుకో. పోయి తాగి తొంగుని 2 రోజులు ఆగిరా, అప్పుడు ఆలోచిద్దాం ఏం చేద్దామా అని. ఎళ్ళు ఎళ్ళు. ఎందుకు ఏడుస్తున్నావు? నేను మా ఊరు వెళ్ళిపోతాను. ఏ
నీకు ఇక్కడ భయంగా ఉందా? నువ్వు బెంగళూరు వెళ్ళిపోతున్నావుగా, నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి నువ్వు బెంగళూరు వెళ్ళిపోతావా? చూడు వెంకట్, మనం ఇంతకాలం స్నేహితుల్లో ఉన్నాం, కొట్టుకుంటాం, తిట్టుకున్నాం, ఒకే రూమ్లో కలిసిమెలిసి ఉన్నాం. నేను పుట్టినప్పుడే మా అమ్మ నాన్న నన్ను అనాథం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు. అందుకే నాకు చనిపోవాలని ఉంది వెంకట్. ఏయ్, ఏంటి చిన్నపిల్లలా? ప్లీజ్ వెంకట్, నేను చెప్పేది విను. నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్లీజ్ నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళకు. ఏయ్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా. అయినా నిన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తాను చెప్పు? త్వరలోనే వచ్చి నేను తీసుకెళ్తాను, సరేనా? ప్రామిస్. ప్రామిస్. నవ్వు నవ్వు. ఆ? ఒక్క నిమిషం. హాయ్, హలో సార్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్, కూర్చోండి. ఇదే దారిలో మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తూ మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను. ఏమ్మా, బాగున్నావా? బాగున్నాను సార్. మా వాళ్ళు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారా లేదా? బాగానే చూసుకుంటున్నారు సార్. మళ్ళీ వాడెక్కడైనా కనిపించాడమ్మా? లేదు సార్. వాడెవడో వీధిరవుడు అయి ఉంటాడమ్మా. సార్, అలివేలు బాధ్యత మీకు అప్పు చెప్తున్నాను సార్. ఏ, నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా? అవును సార్, నాకు బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది. నేను వచ్చే వరకు అలివేలుని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి సార్. నాకు ప్రాణం ఉన్నంత కాలం ఆ అమ్మాయికి రక్షణ నేను కల్పిస్తాను. థ్యాంక్ యూ సార్. రై, ముందు ఈ బయట వేసేసి తర్వాత లోపలికి వెళ్దాం. వేసేరా. రా, ముందురా. ఏయ్, రా. రా. ఓ. రా. రా, ఎక్కు. హలో హలో సార్, పోలీస్ స్టేషన్ అండి. అవునయ్యా, పోలీస్ స్టేషనే. సార్, ఆ, ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర మీ ఎస్ఐని చంపేసినారు సార్. ఆ? వెంకట్, ఎందుకబ్బా? వాళ్ళు వస్తారేమో. వాళ్ళు ఎప్పుడో దారి తప్పుంటారు కానీ పద, ఆకలేసింది, మేము తిందాం. కూర్చో. అమ్మా, ఏం తింటావు? ఏదో ఒకటి తింటాను. తింటాను. ఏయ్ బేరర్, ఇక్కడ ఎవరు లేనట్టున్నారు, నేను అక్కడికి వెళ్ళి తీసుకొస్తా, ఉండు, కూర్చో. ఇదిగో, ఏంటివి? ఆకలి వస్తుంటే ఫుడ్ లేదా? ఆర్డర్ లేట్ అయ్యేటట్టుంది, ముందు ఇది తాగు.
ముందు ఇది తాగు, రెడీ అవుతుంది. ఆకలిస్తుందా? అక్కడెక్కడో పడిపోయిందిలే, సరిదా వెళ్దాం. వెంకట్, వాళ్ళు ఆ? వస్తున్నారు. పద, పద. చూడండి ఎవరు వెళ్తున్నారు పదండి. ఎక్కడ తెచ్చాడు వేధవా, ఎక్కడ తెచ్చాడు? వెదకలాగా చచ్చిపోతున్నాను వేధవాని. ఎక్కడ తెచ్చాడు? ఏడి వేధవా. ఏంట్రా ఈ టైంలో తగలడం వేధవా? బాడీ చూద్దామని. ఏంట్రా నా బాడీ చూసేది వేధవ బండ వేధవాని? డాడీ, నువ్వు అంత ఎర్రగా ఉన్నప్పుడు నేనెందుకు ఇంత నల్లగా పుట్టాను? ఈ డౌట్ వచ్చే మీ అమ్మని నేను వదిలేసాను రా బండ వేధవాని. వేధవా ఓ మై ఎర్ర డాడీ, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ కాకపోతే ఏంట్రా? మోస్ట్ ఇంపార్టెంట్ పోయి వెంకటగాడికి ఇచ్చాను. ఎక్కడికి పోతుంది వచ్చాడు ఏమిటో? వాడు ఆఫీస్కి పంపలేదు, వాడు రాలేదు. మోస్ట్ మెస్ అయిపోయి చచ్చిపోతున్నాను వేధవాని వేధవా. డాడీ, ఆ ఫైల్ నేను తీసుకొస్తాను. వాడెక్కడున్నా పట్టుకుంటాను. ఆ ఫైల్ తెస్తా, వస్తా. ఒరే ఆగరా, అసలే వీడు హాఫ్ మైండెడ్ గాడు. నా కొంప మీదకి ఏం చేస్తాడో ఏమిటో అన్ని ప్రాబ్లమ్స్ నాకు చచ్చిపోతున్నాను. వేధవాని వేధవాలని. అబ్బులు అబ్బులు సుబ్బులు చూడండి జంట తిప్పలు, పరుగు 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 వెంకట్తో అలివేలు. అయ్యో పాపం రౌడీల వాళ్ళు చిక్కినారు, అలు పన్నది లేకుండా పరుగు తీసినారు. జాబిలమ్మ తోడుగా చీకట్లో పరుగు, చిక్కకుండా దొరకకుండా పగలంతా పరుగు. అయ్యో పాపం రౌడీల వాళ్ళు చిక్కినారు, అలు పన్నది లేకుండా పరుగు తీసినారు. జాబిలమ్మ తోడుగా చీకట్లో పరుగు, చిక్కకుండా దొరకకుండా పగలంతా పరుగు. దొరకదురా తినే నాస్త తెలియదురా వెలే రాస్త రంగేలో వెంకట్తో అలివేలు. అయ్యో పాపం రౌడీల వాళ్ళు చిక్కినారు, అలు పన్నది లేకుండా పరుగు తీసినారు. జాబిలమ్మ తోడుగా చీకట్లో పరుగు, చిక్కకుండా దొరకకుండా పగలంతా పరుగు.